ఈ 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఆచరించినటువంటి విధానం చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతా ఉన్నది. ఒక ప్రజాస్వామ్యవాదిగా కేవలం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానో, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగానో, లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తిగానో మాత్రమే కాకుండా ఒక పౌరుడిగా, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఆలోచించినప్పుడు ఈ తరహా రాజకీయాలు, ఈ 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి రాజకీయం, ప్రభుత్వ వైఖరి చూస్తున్నప్పుడు సిన్సియర్గా బాధ కలుగుతా ఉన్నది. ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను, ప్రజాస్వామ్యాన్ని నట్టేట ఉంచేటటువంటి పరిస్థితిని, ప్రజాస్వామ్య విలువలని, ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలని కాలరాచే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు పనిచేసిందని చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. ఎంత బాధాకరమైన విషయం అంటే, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలన చేశారు. అప్పుడు ఇంత ఘోరంగా లేదు. అప్పుడు కూడా ప్రభుత్వం బాగుందని మేము అంగీకరించకపోయినా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. కానీ ఇవాళ అతి దారుణమైన పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి మళ్ళా రావాలని కోరుకోవడంలో తప్పే కాదు. ఎలా రావాలి? ఇవాళ ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది పరిపాలనను మెరుగ్గా చేయడం ద్వారా, ప్రజల మన్ననలు పొందడం ద్వారా, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు పరిపూర్ణంగా అందించడం ద్వారా శభాష్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసుల్లో ముద్ర వేసుకొని తద్వారా అధికారంలోకి రావాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది.